నేను చేసిన ఆ! ఆ అమ్మకు తెలుసు. ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటది చిన్న పాపలాగా. ఆ! బాధెప్పుడు ఎవరితో చెప్పుకోలేనిది కూడా కాదు. ఆమెకు లాలి పోశాను, అన్నం పెట్టాను. మొహంలో కోపమంటూ ఉంటది గానీ, ఏడుపసలు రాదు. నన్ను ఎంత కొట్టినా గానీ ఏడవను. మా అమ్మగారు చనిపోయినప్పుడే ఏడవలేదు. కానీ గుడిలో అమ్మవారి మటికి ఆ! నాకు ఒక బిడ్డతో సమానం. ఆమెకు కూడా అహా! కొన్ని ఇవ్వాల్సినయి ఉన్నాయి. హ్మ్. నా పెళ్ళైతప్పుడు అసలు నేనైతే ఎవరిని కేర్‌లెస్‌గా మాట్లాడేదాన్ని. మగోడంటే అసలు డోంట్ కేర్ అనమాట. ఏ వాడెంత అని. కానీ ఒకళ్ళకి భార్య అయిన తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఓహో! ఇట్ ఈస్ ఎ టఫ్ లైఫ్ అని. ఆస్తులు లేకపోయినా బతకొచ్చు. ఆ! జీవితంలో బతకటానికి కొన్ని డబ్బులుంటే చాలు బతకొచ్చు. అన్నదమ్ముడైనా, అక్క చెల్లెళ్ళైనా ఆస్తుల గురించి కొట్టుకోవద్దు. ప్లీజ్. ఆ! బతుకున్నంత సేపు దేవుడి కోసం కట్టుకోండి. అది. కొద్దిగా మనకి పైకి పోయేటప్పుడు పుణ్యం ఆయన వస్తది. శివయ్య ఎన్ని కేజీలున్నాడో నాకు మాత్రం తెలీదు గానీ, ఆయన మోసేటప్పుడు ఆయన చానా చిన్న పిల్లోడిలాగా తేలిగ్గా ఆహ్, లేపి మా ఆయనకిచ్చాను బండిలో తీసుకొచ్చేటప్పుడు. మళ్ళీ ఇంకోసారి ఆహ్, ఒకసారి కుంభాభిషేకం అయింది ఆయనకి. ఆహ్, నేననుకున్నా, అయ్యో! నేనెత్తిన పుణ్యం ఉందా? లేదా? అనుకున్నా. ఆయనకి కూడా తెలుసు. అది. ఎవరెలాంటోళ్ళు. అందుకే బయట జనాల్ని చూసుకోవాలా, ఫ్రెండ్స్‌ని మోసం చేశారు. బయట జనం మోసం చేశారు. ఆ! ఫ్యామిలీ మెంబర్స్ మోసం చేశారు. భర్త అన్నవాడే స్టాండ్ తీసుకొని గట్టిగా ఉన్నాడు. నేను చేసింది నాకు తెలీదు. నేను మంచే చేశాను. హెల్ప్ అంటే ఇట్స్ ఏ ఆ! హార్ట్‌ఫుల్‌గా చేసింది గదా! ఇప్పటికి గూడా గర్వపడతాను తన్నులు తిన్నా గాని. తప్పని అప్పుడే తెలిస్తే నేనిచ్చేదాన్ని కాదేమో! ఈ రిస్క్ అంతా నాకుండదేమో! ఇదంతా నాకు తెలిసేది కాదేమో! అని నాకనిపిచ్చింది. అందుకనే ఉన్న దాంట్లోనే శుభ్రంగా ఉండండి. అన్నాతమ్ముడైనా, అక్క చెల్లి అయినా, అమ్మ, డ్యాడీని అందరిని బాగా చూసుకోండి. భార్యనైనా, పిల్లలనైనా. ప్లీజ్. ఎంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదు. మనం చచ్చేటప్పుడు కనీసం ఏడుస్తారో, ఏడవకూడదో తెలీదు. చస్తే పోతే పోయిందిలే అనుకునే వాళ్ళే గానీ, ఉన్నంతలోనే హ్యాపీగా ఉండండి. ఓం నమ శివాయ. లవ్ యూ ఆల్. కష్టపెట్టినందుకు సారీ. ఓకే.